అన్నట్టు రాఖీ పున్నమి వచ్చింది కదా నోళ్ళ మా అన్నలకు రాఖీ కట్టేందుకు పోవాలిగా నేను పోతగాని రాఖీ ఎందుకు కడతారోళ్ళ కష్టంలో సుఖంలో తోడుండాలని కడతారు తోడున్నందుకు రాఖీ కడతారు కదా అన్నలకు అగో మన రామన్న కూడా కొందరు రాఖీ కట్టేందుకు వచ్చిర్రు చాలా దూరం నుంచి వచ్చిర్రు అన్న మీద పాయరంతోని పారి మరి మనం కూడా వాళ్ళతోనే కలుద్దాం. ఏర్పాటు చేసి రైళ్లను రామన్నకు రాకెట్లు కడుతురు. వీళ్ళు లగచర్ల ఆడబిడ్డలోల్లా ఇగో జ్యోతక్క. అయితే లగచర్ల రైతులను సర్కారెట్లా సతాయించిందో లోకమంతా చూసే కదా. రాత్రులు పట్టుకపోయి లాఠీ చార్జీ చేసి జైలేసిరు. ఆడబిడ్డలను గోసబుచ్చుకున్నారు. అప్పుడు మన రామన్నయ్య లగచర్ల జనాలకి హిమ్మతిచ్చిండు. వాళ్ళ దిక్కు నిలబడ్డాడు. న్యాయ పోరాటం చేసిండు. జైల్లో పడ్డ రైతులను బయటికి ఇడిపించుకొచ్చిండు. ఈ ఆడపడుచులకు అన్నెల లెక్క మారిండు. రామన్న చేసిన సాయాన్ని ఆడబిడ్డలు మర్చిపోలే. రాకెట్లు కట్టి ఇట్లా పాయరలు చూయించుకున్నారు. అసలు ఎంతమందికి ఉంటుందో ఇంత అదృష్టము. ఆపత్తులు ఉన్నప్పుడు కష్టం తీర్చిన రామన్నను సొంత అన్నలెక్క అనుకొని ఎంతో దూరం నుంచి వచ్చి మరీ రాకెట్లు కట్టి సంబరపడ్డారంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే. అందరికీ రాకెట్ల పండుగ శనార్థులు.